బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సాల్మాన్పురం గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేసిన సంక్షేమం అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్న పెన్షన్ మరియు ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు సాల్మాన్పురంలో ప్రతి గడప గడపకు తిరిగి వివరించడం జరిగింది అని అన్నారు. 40 సంవత్సరాల నుండి రైతులు చేసుకుంటున్న పొలాలు సాదా బైనామా కిందనే ఉన్నాయని, ఏ ఇంటికి వెళ్లినా ఈ సమస్యనే చెబుతున్నారని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో పెనుబల్లి పంచాయతీకి సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ ఇవ్వడం అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా 1వ తేదీకంతా మీ ఇంటింటికి వచ్చి 6 గంటలకంతా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3,000ని 4,000 చేసాం, దివ్యాంగుల పెన్షన్ 3,000ని 6,000 చేసాం, డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద ప్రతి మహిళ, ఇక్కడున్న మహిళలు ఎవరైనా కూడా ఫ్రీగా బస్సులో నెల్లూరుకి వెళ్లే విధంగా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం 200 దాకా ఓపెన్ చేశాం. అలాగే మెగా డిఎస్సి 16,000 మందికి టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ రాకముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తామని చెప్పాము, ఇచ్చాము. ఈ గ్రామంలో ఉన్న సమస్యను కూడా తప్పకుండా తీరుస్తామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఏ గ్రామంలో లేని విధంగా ఈ గ్రామంలో ప్రత్యేకంగా 9 మందికి సీఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆర్థికంగా కుటుంబ పెద్దలాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్న ఈ పథకం ఎంతో గొప్పది. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు సుమారు 10.5 కోట్లు 1000 మందికి పైగా సీఎంలో ఇంటింటికి తాగునీటి కుళాయిలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాగే ఇందాక చెప్పినట్టు మనం సిఎస్ఆర్ ఫండ్ కింద మన శ్మశానానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్కి, సొంత ఇంటి స్థలాలు ఉన్న 70 కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. అలాగే పెనుబల్లి పంచాయతీలో 10 పేద కుటుంబాలకి, సాల్మాన్పురంలో 4 కుటుంబాలకు 18,46,000 సీఎంఆర్ఎఫ్ కింద చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పెనుపల్లిలో భజన మందిరాల నిర్మాణం కోసం టీటీడీ ట్రస్ట్ ద్వారా 40 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం ఈ 2 ఏళ్లలో పెనుపల్లి పంచాయతీలో 3,86,34,000 అంటే ఇప్పుడు మేము చెప్పిన 20 లక్షలు 25 లక్షలతో కూడా కలిసి సుమారు 4 కోట్లు పెనుపల్లి పంచాయతీకి అభివృద్ధి పనుల్లో మనం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు అత్యంత ముఖ్యమైనది, మనం సూపర్ 6 పథకాలు కలిపి ఒకటి మనం ప్రతి నెల 1వ తేదీ కల్లా ఎదురు చూసే అవ్వాతాతల కోసం ఇచ్చే పెన్షను, అలాగే 2 ఏళ్ల నమ్మకం, కూటమి ప్రభుత్వం యొక్క నమ్మకం, అలాగే సంక్షేమం, అభివృద్ధి అన్నీ కలిపి పెనుబల్లి పంచాయతీలోని సాల్మాన్పురంలో ఈరోజు 30 ఇళ్ళు ఇంటింటికి తిరగడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ, ముఖ్యంగా సాల్మాన్పురం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ సాల్మాన్పురంకి ఎలక్షన్ అయిన తర్వాత పెనుబల్లికి వెళ్ళాం, కానీ ఈ సాల్మాన్పురం ఉన్న ఏరియాకి ఇదే మొట్టమొదటిసారి నేను రావడం. సుమారు 35-40 ఇళ్ళు వరకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది.
తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, మీకు సంక్షేమం అభివృద్ధి ఎలా చేస్తున్నాము అని అడగడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తెలుగుదేశం ప్రభుత్వం బాగుందని చెప్పారు. కానీ వీళ్ళు 40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ సాల్మాన్పురం ఏరియాలో సెటిల్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళ పొలాలు సాదా బైనామా కింద ఉన్నవి. 40 ఏళ్ళ వీళ్ళు ఇక్కడికి వస్తే 40 ఏళ్ళ నుంచి ఇక్కడున్న ఈ రైతులందరూ ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంతున్నా వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి రైతు ఇదే ప్రాబ్లం చెప్పాడు. ఇది ఇంతకు ముందే మన తెలుగుదేశం నాయకులు సాల్మాన్పురం నుంచి నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు దానికి ఒక జీవో కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు వన్ బిల్ చేయాలి. అవి దానికి ఆల్రెడీ జీవో ఇచ్చున్నారు, అది ప్రాసెస్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి త్వరలో ప్రాసెస్ చేసి దాన్ని మీకు అందరికీ ఏదైతే 40 ఏళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాం, ఆల్రెడీ జీవో ఇచ్చారు. ఆ ప్రాసెస్ కూడా తొందరగా అయ్యి మీకు ఆ 1 బిల్ వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను.